అలానే మిస్సెస్ ప్రవీణ్ పాస్టర్ ఎలా చనిపోయారు అనే విషయాన్ని పోలీసులు క్లియర్గా అనౌన్స్ చేసేసారు. రోడ్డు ప్రమాదము, ఆయన మద్యం సేవించి మోటార్ బైక్ని డ్రైవ్ చేయటం కారణంగా ఏర్పడినటువంటి ప్రమాదం కారణంగానే ఆయన చనిపోయారు అని చెప్పి చాలా క్లియర్గా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు, పిన్ టు పిన్ చెప్పారు. అయితే చివరిలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి అంశాన్ని ఒక హత్యగా చిత్రీకరిస్తూ చాలామంది హైలైట్ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని మాత్రం వదిలేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళకు నోటీసులు ఇచ్చాం, ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి లోబడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాము, వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అంటే పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత జరిగినటువంటి పరిణామము ఇవన్నిటిని కూడా ఆయన రివీల్ చేస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా బయట పెడుతూ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా ఆయన సీసీ ఫుటేజ్తో సహా చెప్పేశారు. మరి వాస్తవం ఇలా ఉంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రవీణ్ పాస్టర్ది హత్య అని చెప్పి మీరు ఎలా చెప్తారు, ఎలా నిర్ధారిస్తారు, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎలా చేస్తారు అనేటువంటి అంశాన్ని ఆయన చాలా సీరియస్గా ప్రస్తావించారు. అందుకే అలాంటి వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించడమే నెక్స్ట్ జరగబోతుంది అనేటువంటి సంకేతాన్ని చాలా బలంగా ఇచ్చేశారు ఆయన. వాస్తవంగా ప్రవీణ్ పాస్టరు ఎలా చనిపోయారు అనే దాని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ వచ్చేసింది. ఎవరో హిందువులు కక్షగట్టి చంపారని కొన్ని రోజులు, కాదు ముస్లింలు కక్షగట్టి చంపారని కొన్ని రోజులు, ఇలా రకరకాలుగా నడిపారు. అసలు కొంతమంది అయితే నిర్ధారించేశారు, అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం వేరు, నిర్ధారించడం వేరు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తీరును చూస్తే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు, కాదు అతన్ని చంపేశారని చెప్పేసి చెప్పడం మరొక ఎత్తు. అది హత్య చేశారు, అది కూడా మతపరమైనటువంటి హత్య అని చెప్పి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని వెనుక రాజకీయపరమైన కోణం కూడా ఉంది. అందుకే ఆ కోణాన్ని బయటకు తీసుకురావడానికి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ హత్య అని చెప్పి చెప్పారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లోనైనా కనీసం ఇలాంటి దారుణాలని అడ్డుకట్ట వేయాలంటే విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. ఎందుకనంటే మనకి ఎన్నికల సమయంలో గుర్తు చేసుకుంటే కనుక అసాంఘిక శక్తుల్ని, రౌడీ షీటర్లని ముందుగానే బైండ్ ఓవర్ చేస్తారు. ఎలక్షన్ జరగడానికి కొన్ని రోజులు ముందుగా బైండ్ ఓవర్ చేయడం అంటే ప్రతిరోజు వాళ్ళు వచ్చి స్టేషన్లో సంతకాలు పెట్టడం, వాళ్ళ మూమెంట్స్ అన్నింటినీ తెలియజేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వెనక మరి రాజకీయ పార్టీలు ఉన్నాయా, లేదంటే భారీగా నిధులు అందిన కారణంగానే వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేశారా, లేదు వాళ్ళే క్రిస్టియన్ సమాజం మీద సానుభూతి రావడానికి క్రియేట్ చేశారా, ఇలా ఏ కోణం నుంచి వాళ్ళు ఆ విధంగా చేశారనేది పోలీసులు నిర్ధారించబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో విచారించి వాళ్ళని అదుపులోకి తీసుకోబోతున్నారు. అంతేకాదు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా సంఘటన జరిగినప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయాలి. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కనుక సమాజంలో అన్రెస్ట్ అనేది వస్తుంది. సున్నితమైనటువంటి మతం అలాగే కులానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో వ్యవహరించాలి సమన్వయంగా, కానీ కొంతమంది ఆ దిశగా వ్యవహరించట్లేదు. పైగా లేని దాన్ని ఉన్నట్టు చూపించి దాన్ని అన్రెస్ట్ రూపంలోకి తీసుకెళ్తున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలాగా చేస్తూ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉన్నట్టు భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఉంటున్నాయి, అన్ని కులాలు కలిసి ఉంటున్నాయి. రాజకీయపరమైనటువంటి ఒక దృక్కోణంతో చూస్తూ రాజకీయ పార్టీలు మతాలని కులాలని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం కొంతమందిని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రోత్సహిస్తూ రకరకాలుగా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సదుపాయాలని సమకూరుస్తూ సహాయాలు చేస్తూ మత విద్వేషాలని సామాజిక పరంగా కుల
విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అలాంటి వాటికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ చెప్పడానికి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేశారు పోలీసులు. వాళ్ళ యొక్క సోషల్ అకౌంట్స్ని, వాళ్ళ బ్యాంక్ ఖాతాలని, వాళ్ళ ఫోన్ని, వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్స్ని, వాళ్ళకి సంబంధించిన స్నేహితుల్ని, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులను, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అసలు వీళ్ళ యాక్టివిటీ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ ప్లాన్ ఏంటి, అసలు ఏం చేయదలుచుకున్నారు, వీళ్ళ వెనక ఏ పార్టీ ఉంది, ఏ నాయకుడు ఉన్నారు, లేదా విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు విదేశాల నుంచి హవాలా చేస్తున్నారా, విదేశాల నుంచి నిధులతోటి వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారా, మత మార్పులు చేస్తున్నారా, లవ్ జిహాద్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. అందుకే ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత మతపరమైనటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళు పరస్పరం గతంలో విమర్శించుకున్నటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. వీటన్నిటిని పోలీసులు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వాళ్ళందరికీ నోటీసులు పంపించాము, నోటీసులు పంపించి వాళ్ళని శిక్షిస్తాము, వాళ్ళ చర్యలు తీసుకుంటాం అని చెప్పి అఫీషియల్గా ఐజీ హోదాలో అశోక్ కుమార్ గారు ఐపీఎస్ అనౌన్స్ చేశారు. ఏలూరు ఐజీ అంటే రాబోయేటువంటి రోజుల్లో అసలైనటువంటి సినిమా ఈ మత విద్వేషాలు, కులానికి సంబంధించినటువంటి చిచ్చు పెట్టే వాళ్ళకి ఉంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. మరి పాస్టర్ ప్రవీణ్ది రోడ్డు ప్రమాదం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన సతీమణి, ఆయన కుమార్తె ఇద్దరు మీడియా ముందుకు వచ్చి వీడియోలు పెట్టారు. మీరు మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు, ప్రవీణ్ పాస్టర్ ఎలా చనిపోయారు ఏంటి అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు, నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు మీరు మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు. ఆయన ఏ మార్గదర్శకాలు అయితే నడిచారో, ఏ స్ఫూర్తితో అయితే ఆయన జీవితం సాగిందో అదే స్ఫూర్తితోటి మనం వెళ్దాం, మీరు అందరూ కలిసి రండి, మీరు సమయం పాటించండి, మీరు ఎవరు రెచ్చగొట్టొద్దు అని చెప్పి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తే వాటిని కూడా కాదని చెప్పేసి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే రెచ్చగొట్టడం ప్రారంభించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, పోలీసులు అఫీషియల్గా సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బయటపెట్టారు. ఆ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి ఏ టైంలో ప్రవీణ్ పాస్టర్ బయలుదేరారు, ప్రమాదం జరిగినటువంటి చోటికి ఏ టైంలో చేరారు, ఎలా ప్రమాదం జరిగింది అనేది మొత్తం వివరించారు. దాదాపు 3 చోట్ల ఆయన యూపీఐ ద్వారా పే చేసి లిక్కర్ కొన్నారు. ఆ తర్వాత ఆయన పెట్రోల్ కొట్టించుకున్నారు 2 చోట్ల. ఆ పెట్రోల్ కొట్టించుకున్న దగ్గర పేమెంట్ చేశారు, యూపీఐ పేమెంట్ చేశారు, అది ఐడెంటిఫై చేశారు, అది బయట పెట్టారు. ఇక సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టారు. 3 చోట్ల ప్రమాదాన్ని తప్పించుకున్నారు, ఎలా తప్పించుకున్నారు అనేది సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టారు. చాలా మంది అనుమానిస్తున్నారు ఆయన ఏదో చంపేసి మోటార్ బైక్ని ఆయన మీద వేశారని. కానీ అక్కడ సీన్ని ఎలా జరిగింది ప్రమాదం అనేది చాలా క్లియర్గా ఐజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మోటార్ బైక్ తోటి వెళ్తున్నప్పుడు 70 కిలోమీటర్ స్పీడ్ తోటి ఉన్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు అనే దాన్ని కూడా చెప్పారు. చెప్తూ అక్కడ రోడ్డు మీద ఈ కంకర్ రాళ్ళు ఉన్నాయి, మెటల్ రోడ్ అది, ఆ మెటల్ రోడ్లో స్కిప్ అయింది మోటార్ బైక్, స్కిప్ అయి పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక గోతిలోకి వెళ్ళిపోయింది. ఆ గోతి అర్ధచంద్రాకారంలో ఉంది, అందుకే అర్ధచంద్రాకారంలో ఉన్నట్టు ఆ గోతిలో ఈయన పడి ఆ మోటార్ బైక్ ఆయన పైన పడింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎవరైతే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారో వాటన్నిటిని కూడా నివృత్తి చేస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ విన్న తర్వాత ఇది 100% రోడ్డు ప్రమాదము అని చెప్పి నిర్ధారణ అయింది. పోలీసులు చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్టును కూడా బయటపెట్టారు. దాని ప్రకారం పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించారు అని వచ్చింది. మద్యం సేవించి ఆయన మోటార్ బైక్ నడిపారు, దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇది వాస్తవం, పోలీసులు బయటపెట్టారు ఆధారాలు సహా. ఇది కూడా నమ్మకుండా ఇప్పటికీ కూడా దాన్ని హత్య అంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే చట్ట ప్రకారం. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది ఈ ఇన్సిడెంట్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఐజీఐ చెప్పారు అశోక్ కుమార్ గారు. ఇప్పుడు ఇది బయటపెట్టిన తర్వాత కూడా పోలీసులను తప్పుపడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం లేదంటే వాళ్ళు బయటపెట్టినటువంటి సీసీ ఫుటేజ్లు ఇవి కూడా తప్పు అని చెప్పి ఎవరైనా అంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. చట్ట ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు కూడా. అది ఆ విషయాన్ని పోలీసులే చెప్పారు. ఎందుకంటే పోలీసుల మీద మాకు నమ్మకం లేదనే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈవెన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఈ పోలీసుల మీద నమ్మకం లేదని. చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అంటున్నారు ఆయన. సో అలాంటప్పుడు ఇప్పుడు ఫుటేజ్ని నమ్మమంటారు, ఈ పోలీసులు విచారణ నమ్మమంటారు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నమ్మమంటారు. మరి ఏది నమ్మాలి? ఎవరెవరో ఆధారాలు లేనిటువంటి ఆరోపణలు చేస్తే దాన్ని నమ్మాలా? మరి ఇప్పుడు పోలీసులు బయటపెట్టినటువంటి ఈ ఫుటేజ్ని, వాళ్ళు చెప్పినటువంటి వర్షన్ని మొత్తాన్ని విన్న తర్వాత ప్రవీణ్ పాస్టర్ది రోడ్డు ప్రమాదం అని చెప్పి మీరు నమ్ముతున్నారా, లేదంటే ఇప్పటికి కూడా అనుమానాలు ఉన్నాయి? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.